ఏ హాయ్ వెల్కమ్ బ్యాక్ అండి. ఇందాకనే ప్రోమో చూసారు కదా. మై గాడ్, ఓ మై గాడ్. ప్రోమో 1 ఒకలా ఉంటే ప్రోమో 2 ఇంకోలా ఉంది. అసలు ఏం చెప్పాలి. అసలు డే 1లో అసలు ఎంట్రీ అయ్యారా అసలు అనిపించింది నాకు. ఎట్లా అంటే డే 200 లాగా ఉంది. అలా కొట్టుకోవడం ఏందండి, అలా ఆర్గ్యుమెంట్ చేయడం ఏంది అసలు. చూస్తుంటే ఇట్లా ట్విస్ట్లు కాదు, టర్న్స్ కాదు, అసలు కాన్సెప్ట్ ఏమని పెట్టుకున్నారో బిగ్ బాస్ మాత్రం బాగానే పుల్లలు పెడుతున్నాడు. చూద్దాము ఇంట్రెస్టింగ్గా ఉంటుందా లేదా అనేది. సో స్టార్టింగ్ నిన్న ఎపిసోడ్లో ఏంటంటే లాస్ట్లో తన మన మణికంఠ తనతోటి మాట్లాడుకుంటూ ఇలా ఇలా అని చెప్పాడు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యి ఉంటుంది. సో వీళ్ళకి మధ్యలో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఎవరు ఏం చేస్తారు అంటే కిచెన్ సెక్షన్లో ఎవరికి వండుతారో తెలియక వీళ్ళకి మధ్యలో గొడవలు. అక్కడ బేబక్క బలి అయిపోయింది మొత్తానికి సోనియా మీద. సోనియా చెప్పడము, బేబక్క షాక్ అవ్వడం, నన్ను అడుగుతుందా ఇలా చేశానా చేయలేదా అని. మళ్ళీ తర్వాత ఏమైంది, మళ్ళీ వీళ్ళు మధ్యలో గేమ్స్ లాగా వీళ్ళు ఆరెంజ్ తోటి ఇట్లా బంతిలాగా ఆడుకుంటుంటే మళ్ళీ సోనియా వచ్చేసి మీకు ఎథిక్స్ లేవా, మీరు యానిమల్సా, మీరు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారా, అది ఎక్కడైనా ఎవరైనా పట్టుకుంటే నేను అది తినను, మేము తినము అంటే. ఇప్పుడు శేఖర్ భాష ఏం చేశాడు, అది తినేసి యానిమల్ లాగా నేను తింటాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, మీకు ఏమైనా రూల్ ఉందా అన్నట్టుగా అది అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అయ్యింది. ఇంకా దాని తర్వాత టాస్క్ ఒకటి పెట్టారండి, అది పట్టుకొని ఉండండి అని టాస్క్ ఒకటి పెట్టారు. ఇట్స్ ఇంట్రెస్టింగ్. లెట్స్ సీ. ఫస్ట్ డేనే టాస్క్ పెట్టడం ఇదొకటి ఇంట్రెస్టింగ్గా ఉంది. నార్మల్లీ డే 1 ఉంటేనే కనెక్షన్స్ పెంచుకుంటారు, ఎలా ఎవరు ఎట్లుంటారు ఏంటి అనేది ఉంటుంది. కానీ డే 1 డిఫరెంట్. సీజన్ 8 అయితే కొంచెం స్పైసీగాను కొంచెం ట్విస్ట్గాను ఉంది. లెట్ సీ, హోప్ దిస్ ఈస్ గోస్ టు గుడ్ ఆర్ బ్యాడ్ రెస్పాన్స్. అదే నాగార్జున గారు చెప్పారు కదా, గుడ్ ఆర్ బ్యాడ్. సో అలానే వెళ్తుంది. బ్యాలెన్స్ చేస్తారా లేకపోతే ఎవ్రీథింగ్, లెట్స్ సీ.